నమస్కారం గురుగారు. నమస్తే అన్న. అఖండ అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ గురుగారు. గురుగారు, మనమైతే అధిక జ్యేష్ఠ మాసంలోకి అడుగుపెట్టేశాము. మళ్ళీ ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి, ఎలాంటి కార్యక్రమాలు చేసుకోకూడదు, శుభకార్యాలు, ముఖ్యంగా కొన్ని శుభకార్యాలు మొదలు పెట్టొద్దు అని అంటున్నారు. శుభకార్యాలు అని అంటే ఇల్లు కట్టడము, గృహప్రవేశమే అని అనుకుంటాం మనం, కానీ ఇంకా శుభకార్యాలు ఉంటూనే ఉంటాయి. సో ఎలాంటి శుభకార్యాలు చేసుకోవద్దు, ఎలాంటి శుభకార్యాలు చేసుకోవాలి, అసలు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి ఒకసారి తెలియజేయండి. మనకి చాంద్రమానం ప్రకారంగా వచ్చేది 354 రోజులు, సూర్యమానం ప్రకారం వచ్చేది 365 రోజులు ఉంటుంది. అంటే ఈ లెక్క అనేది. సో సన్ రైజ్ అంటే సన్ యొక్క మూమెంట్ని బట్టి, మూన్ మూమెంట్ని బట్టి మనం సంవత్సరాలు లెక్క పెట్టుకుంటాం. ఈ చాంద్రమానంలో ఉన్నటువంటి ఈ రోజులు తగ్గడం వల్ల మనకి అధిక మాసం అనేది ఒకటి ఏర్పాటు చేసుకుంటారు. ఈ అధిక మాసం అనేది ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి అధిక మాసం వస్తుంటుంది. కాబట్టి అధిక మాసంలో దీనిని ఒక రకంగా మనకి 2 పదాలు చెప్తారు, అంటే 2 రకాల పదాలతో వాడతారు. ఒకటి పురుషోత్తమ మాసం అంటారు దీన్ని. అంటే పురుషోత్తమ మాసం అంటే భగవంతునికి మాత్రమే పూర్తిగా నువ్వు ఆయనకి అర్పణం అయిపోయి పూజలు చేసుకోవాల్సింది పురుషోత్తమ మాసం. కొంతమంది మలమాసం అంటారు. మలమాసం అంటే విసర్జించబడినది, విసర్జించాలంటే ఈ కార్యక్రమం ఈ మాసంలో ఏ పనులు కూడా మనము పెట్టుకోకూడదు అని చెప్పడం. దాన్ని మలమాసం అని, పురుషోత్తమ మాసం అని 2 రకాలుగా పిలుస్తుంటారు. ముఖ్యంగా మనకి ఈ అధిక మాసంలో అంటే మన అధిక జ్యేష్ఠంలోకి వచ్చేసి మనం ఒకరోజు దాటిపోయింది, 2 రోజులు ఉన్నాం మనం. ఈ అధిక జ్యేష్ఠంలో చేయాల్సిన ముఖ్యం ఏంటంటే జపము, తపస్సు, నదీ స్నానము, సముద్ర స్నానం. చేయవలసిన దానాలు ఆహార దానము, అలాగే మనకి నల్ల నువ్వులు దానము, పెసర్లు దానము, తర్వాత నీటి దానం. ఇవి తప్పకుండా చేయాల్సినవి. ఇవి అందరూ చేయగలుగుతారు. అధిక మించినటువంటిది కొంత దానం అనేది భూదానం చేయాలి. భూదానం చేయడానికి ఇవాళ ఎక్కడ ఉంది, నువ్వు ఇచ్చే నేను ఇస్తా అని చెప్తారు, కామెంట్ చేస్తారు మనకి, నువ్వు ఇచ్చే స్వామి నేను ఇస్తాను దానం అంటారు. అంటే ఎంతమందికి లేదమ్మా, బోలెడు మంది ఉన్నారు. ఉన్నవాడికి ఇవ్వబుద్ధి అవ్వాలి. ఇప్పుడు మధ్యతరగతి వాడు, కింది తరగతి వాళ్ళు మాత్రం ఇవ్వలేరు. కానీ పై తరగతి వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉన్నా ఎవరు ఇచ్చే అవకాశం లేదు. ఒకప్పటి ఉన్నదండి భూదాన ఉద్యమం జరిగినప్పుడు ఇచ్చిన వాళ్ళు కొన్ని 100 మంది, కొన్ని 1000 మంది ఉన్నారు. భూదాన ఉద్యమంలో కొన్ని 1000 మందికి కొన్ని 1000 ఎకరాలు దానం చేశారు. చాలా దానం చేశారు. అప్పటి రోజులు రావాలంటే మనం పెట్టి పుట్టాలి. ఇప్పటికే అంటూ ఉంటారు బంగారం దానం చేయాలి, భూ దానం చేయాలి అని. అసలు ఎవరు చేస్తారు? అదే అంటారు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అంటే సంఘంలో హై లెవెల్గా బతికే వాళ్ళు కొంతమంది చేస్తున్నారు, ధార్మికమైన చింతతో ఉన్నవాడు కొంతమంది చేస్తున్నారు. ఇద్దరు మాత్రం చేస్తున్నారు. అందుకే కొద్దిగా గొప్ప మనకి వర్షాలు సమయానికి పడుతున్నాయి కొద్దిగా. సరే ఏదేమైనా సరే ఇవన్నీ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. భూదానంతో పాటు ఇందాక మీరు అన్నట్టు మనం గోదానం చేసుకోవాలి. 3వది సువర్ణ దానం చేయాలి. ఇప్పుడు అడిగితే సువర్ణ దానం అంటే 1,65,000 తులం ఉంది స్వామి, ఎక్కడ ఇస్తాము అంటున్నారు. సో అంటే ఇక్కడ మనం అప్రస్తుతమైన ఒక విషయం చెప్పుకోవాలి మనం. అంటే మనకి జరుగుతున్నటువంటి విషయాల్లో మనకి ఈ పెట్రోల్ ధరలు పెరగడం గురించి మాట్లాడుతుంటుంది. అంటే అప్రస్తుతమైన చెప్తున్నాం, ఎందుకంటే మనకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ పెంచుకుంటున్నాం. సపోజు నాకు 2 ఇళ్ళు ఉన్నాయి. ఒక ఇల్లు అద్దెకి మొన్నటిదాకా అద్దె వచ్చేసి 1 సంవత్సరం క్రితం 20,000. ఈ రోజున మన సంవత్సరం దాటగానే కరెక్ట్ 11 నెలలు అయిపోగానే 22,000, ఆ తర్వాత 24,000. అంటే మనం మాత్రం జీతం మనం ఇంటికి రాయి పెంచుకోవచ్చు. అందుకే నా గురించి మాట్లాడుతాను, ఇంకోటి గురించి మాట్లాడితే అది నువ్వు చెప్పావులే గొప్ప అని చెప్తుంటారు. అరే 2022లో పెరిగినటువంటి డీజిల్ వ్యాపారంలో అదే నా ప్రధానమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, లేదా రేవంత్ రెడ్డి కానీ, లేదా చంద్రబాబు నాయుడు కానీ జేబులో తీసి ఖర్చు పెడతారా? అది విలువ అనేది ఇతర దేశాలు చేయటువంటి ఆ యొక్క దానికి ధర మనం నిర్ణయించుకోవాలి కాబట్టి పెంచారు. అలా మనిషి కూడా విలువ పెరగడానికి కూడా ఒక అవకాశం దానికి లింక్ చేసి చెప్తున్నాను. అంటే ధరలు పెరగడంతో ముడిపెడితే మనందరం గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ మనం ధరలు పెంచుకోవాలి. ఆ ధరలు పెరగడం వల్ల మనకి సామాజిక అభివృద్ధి జరుగుతుంది, దానివల్ల ఉపయోగపడుతుంది. అలాగే మనిషి కూడా ఈ యొక్క దానము వల్ల, ఎంత దాన ధర్మాలు చేయడం వల్ల మీరు ధరలు పెరిగినాయని చెప్పేసి గగ్గోలు పడుతున్నటువంటి భావంతో నాకు ఉన్నదాన్ని దానం చేయకుండా నువ్వు గగ్గోలు పడుతున్నావు. అంటే రెండింటి కంపారిజన్. ఉన్నదాన్ని దానం చేసుకోవాలి. ఇప్పుడు అందరం కలిసి 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ వచ్చేది 10 మంది సామాజిక ఉపయోగపడుతుంది. 3 రూపాయలు డీజిల్ పెరగడం వల్ల, 3 రూపాయలు ఇంధనం పెరగడం వల్ల ఆ 3 రూపాయలు 10 మందికి పనికి వస్తుంది. ఇలా నువ్వు దానం ఇవ్వడం వల్ల, ఎటువంటి దానము, బంగారము లేకపోతే నువ్వు భూమినో ఇంకే మంచినీళ్ళు, అన్నమో దానం ఇవ్వడం వల్ల పుణ్యబలం పెరిగి నీ కుటుంబానికి అందరికీ కూడా అది విస్తరిస్తుంది పుణ్యబలం. అటువంటి పుణ్యబలాన్ని మనం పెంచుకునే ప్రయత్నించాలి. అందుకనే దానం చేయాలి. అందుకే ఇటువంటి జ్యేష్ఠ మాసంలో, మలమాసంలో, పురుషోత్తమ మాసంలో ఇటువంటి దానాలు తప్పకుండా చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక చేయకూడనివి ఏంటి అసలు ఏమిటంటే, నిజం చెప్పాలంటే వివాహం చేయకూడదు. అంటే ఏదైనా మంత్రం జపించినా, అలానే యాత్రలకు వెళ్ళినా బాగా ఫలితం ఉంటుంది ఈ మాసంలో అని అంటున్నారు కదా. మళ్ళీ అప్పులు తీరి ఐశ్వర్యం కలగడానికి కూడా ఏదైనా ఒక చిన్న పరిహారం చెప్పండి. ఒకటి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా చేయాల్సింది, రేపు మీకు అధిక జ్యేష్ఠ మాసంలో 3 ముఖ్యమైన రోజులు ఉన్నాయి. ఒకటి ఏకాదశి, శుద్ధమందు బహుళమంది. 2వది పౌర్ణమి. ఈ 3 రోజులు కనుక మీరు కనకదార స్తోత్రానికి చదవగలిగితే
అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది మీకు. ఓ, కనకదహార స్తోత్రం చదివితే మీకు అద్భుత ధన ప్రాప్తి ఉంటుంది అంతే. అఫ్ కోర్స్ మీకు రావాల్సిందే వస్తుంది. ఇప్పుడు నువ్వు 1 కోటి రూపాయల పుణ్యాన్ని తెచ్చుకొని 100 కోట్లు రమ్మంటే రాదు అది. కానీ నీకు ఎంత పుణ్యం ఉందో అంత పుణ్యం తగ్గట్టుగా కనకధార స్తోత్రం వల్ల తప్పకుండా వస్తుంది. కనకధార స్తోత్రం వల్ల గత జన్మలో ఉన్నటువంటి పుణ్య ప్రాప్తి కూడా మీకు కలిగి మీకు రావాల్సిన ధనం ప్రాప్తించుకుంటుంది. ఖచ్చితంగా మీకు ఉద్యోగ లాభం ఉంటుంది, ఖచ్చితంగా మీకు అనుకూలత ఉంటుంది. అలాగే లక్ష్మీ అష్టోత్తరం, కుబేర అష్టోత్తరం, రాజాధిరాజాయ అనే ఒక మంత్రం ఉంది. రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే అనే మంత్రాలు చదువుకోవడం వల్ల, లేదా కుబేర అష్టోత్తరం చదువుకోవడం వల్ల తప్పకుండా మీకు మంచి అనుకూలవంతమైనటువంటి ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. మంత్రం చదివితే స్వరలోపాలు ఉంటాయి, వచ్చేది కాస్త వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మంత్రం చదవకుండా కనకధార స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తరాన్ని, కుబేర అష్టోత్తరాన్ని ఈ మలమాసంలో పురుషోత్తమ చదువుకుంటే అద్భుతమైన యోగాన్ని పొందుకుంటాం. అందుకే మీరు అన్నది తపస్సు. ఎవరైనా సరే ఇప్పుడు నమ్ముకున్న దేవుణ్ణి, ఇంటి దేవుణ్ణి ఎవరైనా సరే తపస్సు చేయాలి, నిరంతరం తపస్సు, చాలా మంది తపస్సు చేయాలి. రెండవది మంగళవార శనివార నియమాలు తప్పక పాటించాలి. అంటే శనివారము, మంగళవారము, ఆదివారము ఈ 3 రోజులు మధువు, మద్యము, మాంసము, మగువ ఇవన్నీ మానేయాలి. ఫస్ట్ మనం ఈ 4 మానేయాల్సిందే. ఈ జ్యేష్ఠ మాసంలో అటువంటి మానేసి తీక్షణమైనటువంటి దృష్టితో మనం జపం చేసుకుంటే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ ప్రయోజనాలు. పెళ్ళిళ్ళు ఎట్లాగూ పెళ్ళిళ్ళు చేయరు, ముహూర్తాల ప్రాంతులే పెట్టరు, మేమే పెట్టాం. పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు, పెళ్ళిళ్ళు కానివ్వండి, గృహప్రవేశం, శంకుస్థాపన ఇలాంటి కొంతమంది అడుగుతుంటారు, స్వామి స్లాబ్ వేసుకోవచ్చా అని. అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, మీరు కనుక మొన్న 2 నెలల క్రితం శంకుస్థాపన చేసి పని కంటిన్యూ అవుతున్నప్పుడు, అంటే పని ఆపకుండా కంటిన్యూ చేస్తే ఉంటుంది. కానీ ఒకవేళ 15 రోజులు కనుక ఆపితే ఎవరైనా, దానికి మాత్రం ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేయడానికి లేదు. అంటే ఒక పక్షం ఆపితే మళ్ళీ మంచి ముహూర్తం చూసుకోవాల్సిందే. అంటే కాబట్టి మీరు కంటిన్యూ సార్ మేము కర్రలు కట్టాము, వేసాము, వేస్తున్నాం, ఇవి వేస్తున్నాం, మెట్లు కడుతున్నాం, తాపం జరుగుతుంది, ఇసుక తెచ్చాము, రైట్. కంటిన్యూ ఉంటే ఒకటేంటి 3-4 స్లాబులు కంటిన్యూ చేసుకోవచ్చు. కంటిన్యూటీ ఉండాలి, ఎక్కడ కూడా ఆపడం అనేది ఉండకూడదు. ఇల్లు మాత్రం స్టార్ట్ చేసేది అంటే కొత్తగా శంకుస్థాపన చేయకూడదు. కొత్తగా అంటే పని ఆపి 1 మంత్ అయిపోయిందండి, శంకుస్థాపన చేసాం, పిల్లర్స్ వేసాం, డబ్బులు లేక ఇప్పుడు స్లాబ్ వేసుకోవచ్చా, పనికిరాదు. కాబట్టి మీరు తప్పకుండా మంచి రోజు చూసుకోవాలి. ఇలాంటివి బారసాల చేసుకోవచ్చు, నామకరణం చేసుకోవచ్చు, పురుడు పుణ్యావచనం చేసుకోవచ్చు, సీమంతం చేసుకోవచ్చు. అవి రెగ్యులర్గా జరిగేటువంటి నిత్యకర్మానుష్ఠానాలు కాబట్టి అవి తప్పకుండా చేసుకో. అంటే అవి కాముక కర్మలు. అది ఇప్పుడు గర్భం వచ్చిన అమ్మాయికి ఇప్పుడు 5 నెలలు వచ్చింది, సీమంతం ఉంది వాళ్ళ ఇంట్లో, చేసుకోవద్దంటే ఎట్లా? దానికి అది సంబంధం ఏం లేదు, తప్పకుండా సీమంతం చేసుకోవచ్చు. ఇప్పుడు అబ్బాయి పుట్టాడు, రేపు 15వ తారీఖు 21 వాడిది, జ్యేష్ఠ మాసంలో నువ్వు అధికం చేసుకోవద్దంటే ఎట్లా? వాడి నామకరణం వాడికి 20 ఉయ్యాల వేయడం తప్పకుండా చేసుకునే ప్రయత్నం చేస్తూ దానికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, అవి చేసుకోవచ్చు. మనం ఇల్లు రిజిస్ట్రేషన్లో బ్రహ్మాండం చేసుకోవచ్చు, ఇల్లు కొనవచ్చు, అమ్మవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మనకి ఇల్లు మారొచ్చా గురు? బ్రహ్మాండంగా మారచ్చు. ఇల్లే కొనవచ్చు అని చెప్పినప్పుడు ఇల్లు మారడం ఎందుకుందంటాను. ఇల్లు కొనవచ్చు, ఇల్లు మారవచ్చు. దీంట్లో మారడానికి మంచి రోజు కావాలి. విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, పౌర్ణమి ఇటువంటి తిథులలో మనం ఇల్లు మారడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఓకే, తప్పకుండా గురువుగారు. అధిక జ్యేష్ఠ మాసంలో ఏ పనులకి మంచిది, ఏ పనులకి సరైనది కాదు అని ఎంతో చక్కగా మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.